హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. కృపా సత్య సంపూర్ణుడా, జీవము కలిగిన తండ్రి, పరిశుద్ధుడు 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 అనుచు నిత్యము కోటాని కోట్ల దూతలతో స్తుతింపబడుతూ ఆరాధించబడుతున్న నా పరలోకపు తండ్రి, నీ ప్రియకుమారుడు, నా రక్షకుడు, నా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములోనే వందనాలు స్తోత్రాలు. దయగలిగిన తండ్రి, కృపగలిగిన రాజా, పరిశుద్ధుడు పరిశుద్ధుడు అనుచు నాయన స్తోత్రాలు నిత్యము కొనియాడబడుతున్న తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడవు, మార్పు లేని వాడవు, మహోన్నతుడవు, మంచివాడవు, గొప్ప దేవుడవు నాయన, నీకు స్తోత్రాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఉదయకాల సమయమందు నాయన స్తోత్రాలు నాయన ప్రభా. ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. నన్ను బట్టి, కుటుంబాన్ని బట్టి నాయన, బిడ్డలను బట్టి, పరిచర్యను బట్టి నీకు వందనాలు నాయన. ఈ ప్రార్థనలు ఏకీపిస్తున్న ప్రతి ఒక్కరిని బట్టి నీకు వందనాలు నాయన. ప్రత్యేకంగా ఈ దినాన్ని బట్టి ప్రభువా నాయన నీకు స్తోత్రాలు. మేము ఏమై ఉన్నామో అది కేవలం నీ ప్రేమ చేత, నీ కృప చేతనే నాయన ప్రభువా మేము ఈ లోకంలో జీవిస్తున్నాం. ఈ లోకంలో ప్రభువా ఉనికి కలిగి ఉన్నాం. ఈరోజు జీవిస్తున్నామంటే అది కేవలం నీ ఉచితమైన కృపా కనికరమే నాయన. స్తోత్రాలు. ప్రాముఖ్యంగా ఈ ఉదయకాల సమయంలో నాయన ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నమ్మదగిన దేవుడవు, నీతిమంతుడవు నాయన, నీకు వందనాలు. వారి యొక్క ప్రభువా స్థితిని, గతిని, పరిస్థితులు నెరిగిన దేవుడవు, దేవానికే స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. ప్రభా నా తండ్రి, ఎవరైనా ప్రభా ఈ సమయమందు అనారోగ్యంగా ఉంటే ప్రభా మీ గాయపడిన స్థాని చాపి సంపూర్ణమైనటువంటి స్వస్థత, విడుదల దయచేయండి నాయన. ఈ లోకపు వైద్యులు నాయన ప్రభా నా తండ్రి శరీరమునకు మాత్రమే ట్రీట్మెంట్ చేయగలరు కానీ హృదయాన్ని ఎరిగిన దేవుడు, వారి హృదయం ఏ స్థితిలో ఉందో, ఏ పరిస్థితిలో ఉందో ప్రభా నా తండ్రి నాయన, నువ్వు అంతరంగమును ఎరిగిన దేవుడు, హృదయమును ఎరిగిన దేవుడవు గనక దేవా నాయన, నీ బిడ్డల జీవితాల్లో మీరే కృప చూపించండి, కనికరించండి. మీ గాయపడిన స్థాన్ని చాపండి. సంపూర్ణమైనటువంటి స్వస్థత, విడుదల, క్షేమము మీరు దయచేసి మీ నామానికి మహిమ పొందుకోమని ప్రార్థిస్తున్నాను. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని సెలవిచ్చావు ప్రభా నాయన. ప్రాముఖ్యంగా నాయన అవన్నీ ఉన్నప్పటికీ ఆరోగ్యం లేకపోతే నాయన ప్రభా ఎన్ని ఉన్నా అన్నీ కూడా వ్యర్థమే గనుక నాయన ప్రభా నా తండ్రి, ఈ లోకమందు జీవించాలి, బ్రతకాలి అంటే చక్కటి ఆరోగ్యము ఎంతో అవసరము నాయన. దేవానికి వందనాలు. బిడ్డలకు మంచి ఆరోగ్యము దయచేయండి. తల వెంట్రుక మొదలుకొని అరికాలు వరకు సంపూర్ణమైనటువంటి స్వస్థత, విడుదల దయచేయండి. అది శరీర రోగమైన, ఆత్మీయ వ్యాధి అయినా, అది ఏ బాధ అయినా, ఏ రుగ్మత అయినా తండ్రి ఈ సమయమందు నాయన మీరు జ్ఞాపకం చేసుకుని బిడ్డలను మీరు దర్శించి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యము, క్షేమము, బలము మీరు దయచేసి మీ నామానికి మహిమ పొందుకోమని ప్రార్థిస్తున్నాను. దేవా ఈ ప్రార్థనలు ఏకీభవించిన వారికి ఎవరికైనా ప్రభువా నా తండ్రి అప్పుల సమస్య ఉంటే నాయన అప్పుల సమస్య నుండి విడిపించండి. ఫైనాన్సులు, ఈఎంఐలు నాయన, వడ్డీలు కట్టుకోలేని పరిస్థితి నాయన ప్రభువా, వచ్చిన చేతి కష్టం నాయన ప్రభువా నా తండ్రి వడ్డీలకు అప్పులకే సరిపోయేటట్లుగా జరుగుతూ ఉంది. కృప చూపించండి, కనికరించండి. కనికరించి నాయన ప్రతి విధమైన అప్పు సమస్యల నుండి, ఫైనాన్స్ సమస్యల నుండి విడుదల దయచేసి మీ నామానికి మహిమ పొందుకోమని ప్రార్థిస్తున్నాను. బ్యాంకు రుణాలు, కోర్టు కేసులు నాయన, వివిధమైన జగడాలు, వివిధమైనటువంటి నాయన వ్యసనాల చేత పట్టబడిన వారిని విడుదల ఇచ్చి నాయన మీ కృపతో దీవించి ఆశీర్వదించండి. ఏసునామములో కార్యం జరుగునుగాక. ఏసునామములో వారి గృహాల్లో కార్యం జరుగునుగాక. ఏసునామములో వారి హృదయాల్లో, అంతరంగంలో కార్యం జరుగునుగాక. అది పరిశుద్ధాత్మ దేవుడే జరిగించునుగాక. వారికి ఉన్న ప్రతి విధమైన బంధకాల నుండి విడిపించి క్షేమము దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. భార్యాభర్తల మధ్య సమాధానం లేని వారికి సమాధానము దయచేయండి. భార్యను అర్థం చేసుకునే మనసు భర్తకు, భర్తను అర్థం చేసుకునేటువంటి మనసు భార్యకు నాయన, బిడ్డలను అర్థం చేసుకునే మనసు తల్లిదండ్రులకు, తల్లిదండ్రులను అర్థం చేసుకునే మనసు బిడ్డలకు మీరు దయచేసి మీ నామానికి మహిమ పొందుకోమని ప్రార్థిస్తున్నాను. గృహాల చుట్టూ కంచె వేయండి. యేసు రక్తమును ప్రోక్షించండి. మీ సమాధానము కుటుంబాలలో మీరు దయచేసి మీ నామానికి మహిమ పొందుకోమని ప్రార్థిస్తున్నాను. ఉద్యోగాల్లో తోడుగా ఉండండి. వారి వ్యాపారాల్లో, వారి పనులలో నాయన మీ ఆశీర్వాదము, మీ కృప దయచేసి మీరు దీవించి ఆశీర్వదించండి. చక్కటి నాయన జ్ఞానముతో నింపి నాయన ప్రభా పరిశుద్ధాత్మ ఆదరణ కలగజేయండి. మీరు బలవంతుడైన దేవుడవు నాయన. బలహీనులైన మనుషుల కొరకును ప్రాణం పెట్టావు గనక హీనులుగా ఉన్నటువంటి నాయన ప్రభా నీ బిడ్డలు జ్ఞాపకం చేసుకొని బలపరచండి.
ఆత్మీయంగా కానీ శారీరకంగా కానీ ప్రభా నా తండ్రి ఏ విధము చేతనైనను ప్రభా నా తండ్రి అది ఏదైనా కానీ ప్రభా నా తండ్రి ఈ సమయమందు నీ దాసునిగా ప్రార్థిస్తున్నాను. బిడ్డల జీవితాల్లో గొప్ప కార్యం జరిగించి నూతన బలము నూతన శక్తితో నింపి మీ నామానికి మహిమ పొందుకోమని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబాల్లో నాయన ఎవరికైతే రక్షణ లేని వారికి రక్షణ, మారు మనసు లేని వారికి మారు మనసు మీరు దయచేయండి నాయన ప్రభా. మీరే కృప చూపించండి. బిడ్డలు ప్రార్థనలో ఎదుగునట్లు, వాక్యాన్ని ధ్యానం చేయనట్లు, ఈ సన్నిధిలో భయము భక్తి కలిగి ఉండునట్లు నా తండ్రి చెడుతనమంతా విసర్జించి నాయన నిందారహితులుగా నీ రాకడ పర్యాంతం నాయన ఎత్తబడే సంఘములో ఎత్తబడే గుంపులో మీరుంచి మీ నామానికి మహిమ పొందుకోమని ప్రార్థిస్తున్నాను. నాయన స్తోత్రాలు. సర్వశక్తిమంతుడా, నీకు అసాధ్యమైనది ఏముంది? బిడ్డల చదువుల విషయంలో మీరు కృప చూపించండి, ద్వారాలు తెరవండి. వారి ఫీజుల విషయంలో ప్రభా, వారి ఆరోగ్య విషయంలో, వారి ప్రయాణం అంతటిలో రాకపోకల యందు ప్రభా మంచి జ్ఞానం ఇచ్చి దీవించి ఆశీర్వదించండి. దేవానికి వందనాలు నాయన. నూతనమైనటువంటి గృహము కట్టుకోవాలని ఆశపడుతున్న వారిని మీరు ఆశీర్వదించండి, దీవించండి. తగిన సమయంలో నువ్వు హెచ్చించి వాడవై ఉన్నావు. నన్ను ఘనపరిచిన వారిని నేను ఘనపరుస్తానన్నావు. ఇదిగో ప్రభా, నీ బిడ్డలు నాయన నీ నామందు విశ్వాసం ఉంచి నాయన అడుగులు వేయిచుండగా ప్రభా, వారి అడుగులకు తోడై ఉండి ప్రభా, వారి త్రోవలని సరాలపరిచి నాయన ప్రభా, వారికి నీ యొక్క దీవెన ఆశీర్వాదం రెట్టింపు కలగజేసి నాయన ప్రభా మీరు దీవించి ఆశీర్వదించండి, కృప చూపించండి నాయన. నువ్వు నమ్మదైన దేవుడు, నువ్వు నీతిమంతుడవు నాయన. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. బిడ్డల జీవితాల్లో కార్యములు జరిగించండి నాయన. నీకు వందనాలు నాయన. వివాహాలు నాయన కొరకు ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలకు మీరు ఆశీర్వదించండి, జ్ఞాపకం చేసుకునండి. సరైనటువంటి చక్కటి జోడి మీరు అనుగ్రహించండి నాయన. వివాహము అన్ని విషయంలో ఘనమైనదని సెలవిచ్చావు ప్రభా నా తండ్రి. ఆ రీతిగా నాయన మీరే కృప చూపించండి, దీవించండి. త్రోవులని సరాలపరిచి వారి జీవితాలను కట్టి మీ నామానికే మహిమ పొందుకోమని ప్రార్థిస్తున్నాను. దేవానికి వందనాలు. ఏ రుగ్మతల చేత వ్యసనాల చేత పట్టుబడి ఉన్నారు ప్రభా నాయన. కొంతమంది భర్తలు నాయన భార్య నిర్లక్ష్యపరిచి నాయన వారి ఇష్టానుసారంగా ప్రవర్తించేవారు ఉన్నారు ప్రభా. బిడ్డలను మీరు ఆదరించండి, బలపరచండి. వారికి మంచి మనస్సు దయచేయండి నాయన. భార్యలను అర్థం చేసుకునే మనసు దయచేసి నాయన అటు విధంగా ప్రభా భర్తల హృదయాలను మార్చి నాయన ప్రభా నాయన స్తోత్రాలు నాయన. నీ నామ మహిమార్థం గొప్ప కార్యం జరిగించి నాయన ఆ కుటుంబాలు కట్టబడుటకు మీ కృప చూపించి కనికరించి దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. వారి శ్రమలన్నిటిలో నుండి విడిపించండి, వారి కష్టాలన్నిటిలో నుండి విడిపించండి, వారి దుఃఖమంతా నివారించండి నాయన. వారు బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములతో నింపిన ఉదయకాల సమయంలో ప్రార్థించిన ప్రతి బిడ్డను బట్టి నీకు వందనాలు. దీవించండి, ఆశీర్వదించండి నాయన. దేవానికి వందనాలు. నశించిన దాన్ని వెతికి రక్షించటకే మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చిన నీ ప్రభా నీ లేఖనాలు తెలియజేస్తా ఉన్నా. నశించిపోయిన వారి జీవితాలు బాగు చేయండి ప్రభా. మీరే బలపరచండి నాయన. ఈ లోక సంబంధమైనటువంటి ఆచారాలు, ఈ లోక సంబంధమైనటువంటి వ్యసనాలు, ఈ లోక సంబంధమైనటువంటి నాయన యోచనలు, ఈ లోక సంబంధమైనటువంటి భోగాలన్నిటిలో నుండి విడిపించి నాయన ప్రభా వారికి నీ సమాధానము, శాంతిని, కృపను, బలమును ఇచ్చి నాయన నీ పరిశుద్ధాత్మతో నింపి నాయన మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాను. నేను ఇక్కడ నీ దాసునిగా ప్రార్థిస్తూ ఉంటే అక్కడ నీ బిడ్డల హృదయాల్లో మీరు కార్యం జరిగిస్తున్నందుకు వందనాలు. వారిని తాకుతున్నందుకు వందనాలు, వారిని స్పందిస్తున్నందుకు వందనాలు. దేవా మీ ఆత్మతో నాయన మీరు కార్యం చేస్తున్నందుకు వందనాలు. మీరు తాకినందుకే వందనాలు, స్వస్థత ఇచ్చినందుకే వందనాలు, క్షేమం ఇచ్చినందుకే వందనాలు నాయన స్తోత్రాలు ప్రభా. వారు చెప్పుకోలేనటువంటి ఏవైనా సమస్యలు ఉంటే వాటిని కూడా ప్రభా చెప్పుకొని ప్రభా నాయన నీ నామందు నాయన ప్రభు వారు ఒప్పుకొని ప్రతి పాపమును విడిచిపెట్టి నాయన నీ ఎదుట పరిశుద్ధులుగా ఉండాలని సెలవిచ్చావు గనక ప్రభా బిడ్డల విషయాల్లో మీరు కృప చూపించినందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ ఉదయ కాల సమయమందు నీ దాసునిగా నీ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తూ ఉండగా బిడ్డల హృదయాల్లో ఒక గొప్ప మార్పు కలిగిందని నాయన ప్రభా నేను దాసునిగా నమ్ముచు స్తుతి, మహిమ, ఘనత, ప్రభావములు నీవే పొందుకొనుమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములోనే ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఎవరైనా ఏ సమస్య ఉందో ఆ సమస్యను మీరు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మీ కొరకు నేను ప్రత్యేకంగా ప్రార్థిస్తాను. నమ్మండి, నమ్మిన వారి జీవితాల్లోనే దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. నమ్మి విశ్వాసం ఉంచండి, లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ అందరిని దీవించును గాక. ఆమేన్.